ఇక జగనన్న ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ధర్నాకు దిగారు. సిమెంట్, ఐరన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇది సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన జగనన్న కాలనీ సర్వేలో లబ్ధిదారుల అభిప్రాయమన్నారు. నల్లజల్ల, దేవరపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో కనీసం 10% కూడా ఇల్లు పూర్తి కాలేదని మధు అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 1,80,000తో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడం కష్టమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలు సగం కూడా పూర్తయిన పరిస్థితి ఉన్నాయి. మన జిల్లాలో రాజమండ్రి చూసుకున్నా, నల్లజర్ల కానీ, దేవరపల్లి కానీ, అటు కోరుకొండ కానీ, అనపర్తి కానీ చాలా ప్రాంతాల్లో కనీసం 10% ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు. ఎందుకు పూర్తి అవ్వలేదు, కారణం ఏమిటని మా సిపిఐ జిల్లా బృందం, జిల్లా కార్యవర్గం, జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు గారు, కొండరావు గారు, మహిళలు మీ నాయకత్వంలో తిరిగితే అందరూ ఒకే మాట, 1,80,000 రూపాయలు 5 ఏళ్ళ 10 ఏళ్ళ క్రితం ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు అదే ధర. సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, ఇటుక పెరిగింది, ఇసుక పెరిగింది, అన్నీ పెరిగినా అయ్యే డబ్బులా? అందుకని ఖచ్చితంగా ధరలు పెంచాలని లబ్ధిదారులు కోరారు. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, ఈ సౌత్లో అటు కేరళ ఇల్లు, అటు కర్ణాటక ఇల్లు, ఒరిస్సా ఇల్లు, ఇటు తెలంగాణ మన హైదరాబాద్రా ఎక్కడికైనా 4 లక్షల పైన ఉంది తప్ప తక్కువ లేదు. అందుకనే లబ్ధిదారులు 5 లక్షల రూపాయలు కోరుతున్నాం. ఇప్పటికే